రాధాకృష్ణ గారు మిగతా అందరి విషయాల్లో ఒక రకం ఉంటుంది. చంద్రబాబు గారిని కవర్ చేయాలి, జగన్ని ఏది రాజశేఖర్ని దుర్మార్గుడిగా చూపించాలి. ఈయన పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుటకలతో కానీ పోదు. ఆంధ్రజ్యోతికి కూడా పట్టినటువంటి ఆ శాపం ఆయన తదనంతరం ఏమన్నా మారుతుందేమో తెలియదు. ఎందుకంటే ఈ దరిద్రం ఇంకా సాగదు, సాగుతూనే ఉంటుంది. తాజాగా ఒక ఎడిటోరియల్ కారణం రాశారు. ఎన్నికల్లో గెలుపోవటంలో డబ్బు మాత్రం ప్రభావితం చేయజాలదని తమిళనాడు ఎన్నికలు రుజువు చేశాయి. ఎన్నికల సందర్భంగా ఆదర్శంగా వ్యవహరించిన జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అంతే ఆదర్శంగా వ్యవహరిస్తున్నాడు. ఇది చాలా మంచి పాయింట్ అనిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాక తెలుగునాట కూడా ఇటువంటి ఆదర్శ పోకడలను చూసాం. అప్పట్లో కుకటపల్లి నుంచి గెలిచిన ఎం రామచంద్రరావుని కార్మిక శాఖ మంత్రిగా నియమించారు. ఆయన అవినీతికి పాల్పడుతున్నారని ఎన్టీఆర్కి సమాచారం అందింది. ఎన్టీఆర్ ఆదేశాల మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపల్లి సచివాలయంలో మంత్రి రామచంద్రరావు 10,000 రూపాయలు తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్నారు. ఇది కూడా మంచి పాయింట్. అయితే